హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. ఈరోజు మనము పెసరపప్పు కూరని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. మసాలాలు వేసి తయారు చేసామనుకోండి, వేడివేడి చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ అండి. నేను అప్పుడప్పుడు నైట్ టైంలో చపాతీకి అయితే ఈ పెసరపప్పు కూరని అయితే తయారు చేస్తానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అని. ముందుగా పెసరపప్పు కూరని ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టుకొని 1/2 కప్పు వరకు అయితే పెసరపప్పుని వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందామండి. పెసరపప్పుని మాడనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ, అస్సలు మాడనివ్వద్దండి. మాడిందనుకోండి పప్పు టేస్ట్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతుంది, అస్సలు బాగుండదు. చూసారు కదండి, ఇలా మనకి మంచిగా పప్పు మనకి వేగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా పెసరపప్పుని మనము ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇప్పుడు పెసరపప్పు వేగిపోయింది కదండి, అదే కుక్కర్లోకి మనము ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక అప్పుడు మనము దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాజీరని వేసుకుందామండి. మీరు ఇక్కడ సాజీర బదులు జీలకర్రని కూడా వాడచ్చు, కానీ సాజీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అలాగే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని వేయించుకుందామండి. మరి దూరగా కాదు, కొద్దిగా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది. వేడివేడి అన్నంలోకి కూడా ఈ పెసరపప్పు కూర చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ పచ్చి పులుసు కానీ లేదంటే రసం చేసుకున్నారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక టమాటాని కూడా ఇలా సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాల పాటు దీనిని కూడా మనము నూనెలో మంచిగా మగ్గించుకుందాము, మాడనివ్వకుండా ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గుతున్నాయి కదండి, ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. గరం మసాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు గరం మసాలా కావాలి అనుకుంటే నా వీడియోలో ఉందన్నమాట, మీరు వెళ్ళి చూసారనుకోండి. కిచెన్ బనాన్సాలో గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అని చెప్తే దాంట్లో నాకు వీడియో అయితే ఫుల్ వీడియో ఉందండి. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆ గరం మసాలా అన్ని కూరలలో వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుందామండి. ఆ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద వేసాం కదా, అవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇప్పుడు పెసరపప్పుని నేను ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి వేసుకుంటున్నానండి. నీళ్ళు వేయకుండానే ఓన్లీ పప్పునే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు పెసరపప్పుని మంచిగా ఆ నూనెలో బాగా కలిసిపోయే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు కలిపేసుకుందామండి. ఆ ఉప్పు కారం అనేది పెసరపప్పుకి బాగా పట్టుకునే విధంగా. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదండి, చూసారు కదా, మంచిగా వేగిపోయింది. నూనెలో కూడా పెసరపప్పు ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అవుతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనం గరం మసాలా అది వేసాము, ధనియాల పొడి, జీలకర్ర పొడి. చపాతీకి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని దీనిని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము దీనిని ఉడికించుకుందామండి. మనకి పప్పు ఎప్పుడు కూడా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది, అందుకే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. 2 విజిల్స్ అయిపోయాక పూర్తిగా స్టీమ్ వెళ్ళిపోయాక ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకుందామండి. చూసారు కదండి, పప్పు మంచిగా ఉడికిపోయింది. మనకి ఇలాగే పలుకులు పలుకులుగా ఉండాలండి. మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా తినేయచ్చండి. నేనైతే ఇంకా వాటర్ యాడ్ చేయట్లేదు, ఇది సరిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.